హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనము రైతు బంధు గురించి అయితే ఒక కొత్తగా అప్డేట్ అయితే రావడం జరిగింది. రైతు బంధు రాని వారికి అయితే ఈ తేదీలోపు అయితే రైతు బంధు నిధులు జమ అవుతాయని అయితే అధికారులు చెప్తున్నారు. ఏ తేదీలోపు జమ అవుతాయి, ఎన్ని ఎకరాల వాళ్ళకు జమ చేస్తారు అనేది మనం ఈ వీడియోలో చూద్దాం. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. ఇలాంటి ఇన్ఫర్మేషన్ మీరు మిస్ అవ్వకుండా చూడొచ్చు. ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఖచ్చితంగా వీడియోని లైక్ చేయడానికి ప్రయత్నించండి. ఎందుకంటే మీరు లైక్ చేయడం వల్ల వీడియో అనేది ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. ఇన్ఫర్మేషన్లోకి వెళ్తే రైతు బంధు నిధుల జమకు సంబంధించి అయితే మరో కీలక అప్డేట్ అయితే వచ్చింది. నిధుల జమ ప్రక్రియపై అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అయితే ఒక ప్రకటనను జారీ చేశారు. రైతులు ఎవరు కూడా ఆందోళన చేయవద్దని, వచ్చే నెల ఈ తారీఖు లోపు అయితే అందరి ఖాతాల్లో అయితే డబ్బులు వేస్తామని అయితే స్పష్టం చేశారు. అది ఏ తేదీ అనేది మనం ఇప్పుడు చూద్దాం. రైతు బంధు నిధుల కోసం అయితే ఇంకా చాలా మంది రైతులు అయితే ఎదురు చూస్తున్నారు. కొత్త ప్రభుత్వం ఏర్పాటు తర్వాత నిధుల జమ ప్రక్రియ అయితే నత్తనడకన కొనసాగుతుంది. ఇప్పటి వరకు 3 ఎకరాల లోపు ఉన్న వారికి మాత్రమే డబ్బులు అందినట్లయితే తెలుస్తుంది. గుంటల వారీగా డబ్బులను జమ చేస్తూ వచ్చిన సర్కార్ సంక్రాంతి పండుగ తర్వాత అయితే వేగాన్ని పెంచింది. ప్రస్తుతం 3 నుంచి 3.5 ఎకరాల లోపు ఉన్న వారి ఖాతాల్లో అయితే డబ్బులు జమ అవుతున్నట్లు వ్యవసాయ శాఖ అధికార వర్గాలు అయితే చెప్తున్నాయి. అయితే అంతకంటే ఎక్కువ భూమి కలిగిన రైతులు మాత్రం తమకు డబ్బులు వస్తాయా రావా అన్న ఆందోళనలో ఉన్నారు. ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదండి. ఈసారి రైతు బంధు నిధులు అయితే అన్ని ఎకరాల వాళ్ళకైతే జమ అవుతాయి. నెక్స్ట్ విడత నుంచి అయితే మనకు దీనిపైన పరిమితి విధించే ఛాన్సెస్ అయితే ఉన్నాయండి. రైతు బంధు స్కీమ్ నిబంధనలను మార్చాలని భావిస్తున్న తెలంగాణ సర్కార్ కేవలం సాగు చేసే భూములకు ఇవ్వాలని అయితే నిర్ణయించింది. సాగు చేయకుండా ఉన్న భూములకు మాత్రం రైతు బంధు నిధులు అయితే ఇవ్వకుండా అర్హులైన వారికి మాత్రమే ఇవ్వాలని అయితే యోచిస్తుంది. రియల్ ఎస్టేట్ వ్యాపారులకు, భూస్వాములు, పడావు భూములకు, కొండలకు, గుట్టలకు, బీడు భూముల ఉన్న వారికి కూడా పంట పెట్టుబడి సాయం అందుతున్నట్లయితే గుర్తించిన సర్కారు బ్రేక్ వేయాలని అయితే చూస్తుంది. పంట పెట్టుబడి సాయం స్కీమ్లో శాటిలైట్ సేవలను ఉపయోగించుకోవాలని అయితే చూస్తుంది. సంబంధిత సర్వే నెంబర్లో నిజంగానే సాగు జరుగుతుందా లేదా అనేది శాటిలైట్ చిత్రాల ద్వారా అయితే గుర్తించాలని భావిస్తుంది. అంతేకాకుండా గ్రామ స్థాయిలో సాగు భూమి ఎన్ని ఎకరాలు ఉందో తేల్చేందుకు సర్వేలు నిర్వహించాలని అయితే నిర్ణయించినట్లు సమాచారం అయితే వస్తుంది. ప్రతి 1000 ఎకరాలకు ఒక వ్యవసాయ అధికారిని నిర్వహించి మొత్తం సాగు భూమి ఎంత ఉంది, బీడు భూమి ఎంత ఉంది అనే వివరాలు అయితే సేకరించనుంది. దీని ద్వారా అసలైన లబ్ధిదారులకే రైతు బంధు సాయం అయితే అందించాలని ప్రభుత్వం అయితే భావిస్తుంది. ఈ చర్యలతో ప్రభుత్వంపై వేల కోట్ల భారం అయితే తగ్గుతుంది. ఇదే సమయంలో కౌలు రైతులకు పంట పెట్టుబడి సాయం అందించేలా కార్యాచరణ కూడా సిద్ధం చేస్తుంది. అసలైన సాగు భూమికి మాత్రమే పంట పెట్టుబడి సాయాన్ని అందిస్తే ప్రభుత్వానికి 3750 కోట్లు అయితే ఆదా కానున్నట్లు లెక్కలైతే వేస్తుంది. రైతు బంధు స్కీమ్ పై అనేక వార్తలు వినిపిస్తున్న నేపథ్యంలో బుధవారం, గురువారం కొడంగల్ సభలో మాట్లాడిన సీఎం రేవంత్ రెడ్డి గారు కీలక ప్రకటన అయితే చేశారు. మార్చి 15 లోపు అయితే పంట పెట్టుబడి సాయాన్ని అందరి ఖాతాల్లో అయితే జమ చేస్తామని చెప్పారు. రైతులు ఎవరూ కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అయితే స్పష్టం చేశారు. మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ ప్రకారం 2 లక్షల లోపు రైతు రుణమాఫీ చేసేందుకైతే చర్యలు తీసుకుంటున్నామని అయితే అన్నారు. మార్చి 15 లోపు అయితే అందరి ఖాతాల్లో రైతు బంధు నిధులు అయితే జమ అవుతాయని అయితే రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. ఇలాంటి ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా చూడాలనుకుంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.